డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చనాలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు అధికారులు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉండగా లోక్సభలోకి ఇద్దరు ఆగంతకులు దూసుకొచ్చిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ అనూహ్య ఘటన నేపథ్యంలో తెలంగాణ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇవాళ జరగనున్న రాష్ట్ర శాసనసభ సమావేశాలకు పటిష్ట భద్రత కల్పించాలని శాసనసభ ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జారీ చేసిన పాసులు తప్ప ఇతరత్ర అన్ని రకాల పాసుల జారీని నిలిపివేయాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు మరోసారి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్రానికి రానున్నట్టు తెలుస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని జాతీయ అథారిటీ తెలంగాణ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీకి తాజాగా లేఖ రాసింది. మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని వేరు చేసి నీటిని పూర్తిగా తొలగించిన తర్వాత వైఫల్యానికి గల కారణాలను కూలంకషంగా అధ్యయనం చేసేందుకు సమాచారం ఇవ్వాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని లేఖలో పేర్కొంది. జాతీయ అథారిటీ సిడబ్ల్యూసి అధికారుల బృందం మళ్లీ పరిశీలించి వైఫల్యానికి దారితీసిన కారణాలను మరింత లోతుగా తెలుసుకోవాల్సి ఉందని తెలిపింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిశీలన అంశాలను తప్పనిసరిగా తమకు పంపాల్సి ఉందని స్పష్టం చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉండగా బుధవారం రోజున లోక్సభలో ఇద్దరు ఆగంతకులు ప్రవేశించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ ఈ ఘటనపై దర్యాప్తు కమిటీని నియమించింది. ఈ కేసు దర్యాప్తుతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన మెరుగైన భద్రతా చర్యలను సిఫార్సు చేయాలని లోక్సభ సచివాలయం కోరింది. కమిటీకి సిఆర్పిఎఫ్ డీజీ అనిల్ దయాల్ నేతృత్వం వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. కమిటీలో ఇతర భద్రతా సంస్థల అధికారులు, నిపుణులు సభ్యులుగా ఉంటారని హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. వీలైనంత త్వరగా కమిటీ నివేదికను సమర్పిస్తుంది అని ఆయన చెప్పారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదిక ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. తాను సివిల్ సర్వీస్ రంగంలోకి వచ్చి ఈ ఏడాదితో 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ను కొన్ని సంస్థలు తప్పుగా చిత్రీకరించాయని ఆమె మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్పై వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. ఆ వార్తలు అవాస్తవమని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఏపీ నుంచి సికింద్రాబాద్కు రైల్వే శాఖ కార్యాలయాలు తరలిపోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్కు ఒక్కో విభాగాన్ని విలీనం చేస్తూ ఇక్కడి కార్యాలయాలను మూసివేస్తున్నారు. విజయవాడ, తిరుపతిలో ఉన్న రైల్వే కన్స్ట్రక్షన్ అకౌంట్స్ కార్యాలయాలను మూసివేసి ప్రధాన కేంద్రంలో విలీనం చేసేలా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి కావాలి అని జనవరి 1 నుంచి వీటి కార్యకలాపాలు సికింద్రాబాద్ నుంచే జరగాలని ఆదేశాలిచ్చారు. ఈ కార్యాలయాలు మూసివేయడంపై ఉద్యోగులు విస్తుపోతున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి మరో 5 కొత్త రూట్లలో నాన్ ఏసీ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 15 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. వరల్డ్ కప్ టోర్నీలో అద్భుత ప్రతిభ కనపరిచిన భారత్ పేసర్ మహమ్మద్ షమి అర్జున అవార్డు నామినీగా ఎంపికయ్యాడు. ఈ మేరకు సెలక్షన్ కమిటీ అతడి పేరును సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక అవార్డు నామినీల జాబితాలో తొలుత షమికి స్థానం దక్కకపోవడంతో బీసీసీఐ స్వయంగా రంగంలోకి దిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వరల్డ్ కప్లో షమి ప్రదర్శన దృష్ట్యా అతడిని నామినీగా పరిగణించాలని క్రీడా శాఖకు బీసీసీఐ ప్రత్యేక విజ్ఞప్తి చేయడంతో షమి అర్జున్ అవార్డు నామినీగా ఎంపిక అయ్యాడని తెలుస్తోంది. దేశంలో 2వ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున్ అవార్డు అన్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్లో షమి అసామాన్య ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఉర్రూతులోగించిన విషయం తెలిసిందే. టోర్నీలో కేవలం 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టి అత్యధికంగా వికెట్లు తీసిన ఆటగాడిగా షమి నిలిచాడు.
శ్రీలంకతో మ్యాచ్లో షమి కేవలం 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం యావత్ టోర్నీకే హైలైట్గా నిలిచింది. టోర్నీలో తొలి 4 మ్యాచ్లకు అందుబాటులో లేని షమి ఆ తర్వాత తన అద్భుత ప్రదర్శనతో యావత్ టోర్నీలో స్టార్గా నిలిచాడు.